నెక్స్ట్ క్లాస్ చూడమా exercise 3b లో రోమన్ 1 లో 9th ప్రాబ్లం find the maximum or minimum of the following expressions as x varies over all x అనేది రియల్ నెంబర్ అయితే గనుక ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ కి మినిమం లేదా మాక్సిమం వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కి మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే గనుక ఏ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏ అనేది లెస్ దెన్ 0 అయితే మాక్సిమం వాల్యూ ఉంటుంది ఏ అనేది గ్రేటర్ దెన్ 0 అయితే గనుక మినిమం వాల్యూ ఉంటుంది మినిమం వాల్యూ అయినా మాక్సిమం వాల్యూ అయినా ఫార్ములా ఏమొస్తుంది 4ac b²/4a వస్తుంది కాబట్టి ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ కి మినిమం వాల్యూ ఉంటుందో మాక్సిమం వాల్యూ ఉంటుందో తెలియాలి అంటే గనుక ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ ఏం చేయాలి స్టాండర్డ్ ఫార్మ్ ax² bx c తో కంపేర్ చేసి a యొక్క వాల్యూ ఏముందో రాసుకోవాలి a దగ్గర వాల్యూ 1 ఉంది 1 అనేది గ్రేటర్ దెన్ 0 a గ్రేటర్ దెన్ 0 అయితే గనుక therefore ఏముంటుంది గివెన్ ఎక్స్ప్రెషన్ as మినిమం వాల్యూ ఉంటుంది therefore గివెన్ ఎక్స్ప్రెషన్ ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దానికి ఏ వాల్యూ ఉంటుంది మినిమం వాల్యూ ఉంటుంది గివెన్ ఎక్స్ప్రెషన్ has minimum value ఆ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే గనుక కింద రాయండి therefore minimum value ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది 4ac b²/4a అనేది ఫార్ములా అవుతుంది అందులో ఏ వాల్యూ b వాల్యూ c వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి a = 1 b = -1 c = 7 అవుతుంది 4 into a వాల్యూ 1 c వాల్యూ 7 4 into 1 into 7 అంటే గనుక 28 minus b square b value -1 -1 స్క్వేర్ చేసినక 1 by 4a అంటే గనుక 4 into 1 4 వస్తుంది 28 minus 7 అంటే గనుక 27 అవుతుంది వాటి వాల్యూ ఎంత వస్తుంది 28/4 వస్తుంది వాడు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ కి మినిమం వాల్యూ ఉంటుంది ఆ మినిమం వాల్యూ ఎంత అవుతుంది 27/4 అవుతుంది నెక్స్ట్ ఇందులోనే సెకండ్ ప్రాబ్లం ఉంది సెకండ్ వన్ చూడండి సెకండ్ ఎక్స్ప్రెషన్ 12x - x² - 32 12x minus x squared minus 32 కి మినిమం వాల్యూ ఉంటుందో మాక్సిమం వాల్యూ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఆర్డర్ లో లేదు కాబట్టి దీన్ని ఆర్డర్ లో రాస్తే గనుక -x² + 12x - 32 ఉంది దీన్ని స్టాండర్డ్ ఫార్మ్ తో కంపేర్ చేస్తే గనుక ax² + bx + ఇలా ఉంటుంది a దగ్గర వాల్యూ -1 ఉంది -1 అనేది లెస్ దెన్ 0 అవుతుంది a లెస్ దెన్ 0 అయితే గనుక గివెన్ ఎక్స్ప్రెషన్ కి ఏముంటుంది మాక్సిమం వాల్యూ ఉంటుంది దట్ ఇంప్లైస్ ఏ రాసుకోవచ్చు given expression has given expression కి వాల్యూ ఉంటుంది మాక్సిమం వాల్యూ ఉంటుంది given expression కి మాక్సిమం వాల్యూ ఉంటుంది ఆ మాక్సిమం వాల్యూకు మాక్సిమం అయినా మినిమం అయినా ఫార్ములా 4ac - b²/4a వస్తుంది అందులో a వాల్యూ b వాల్యూ c వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి 4 into a వాల్యూ -1 ఉంది c వాల్యూ -32 ఉంది కాబట్టి a into c అంటే గనుక -* into ప్లస్ 1 into 32 32 4 into 32 అంటే గనుక 4 into 2 8 నెక్స్ట్ 4 into 4 16 వస్తుంది సారీ 4 into 2 8 4 into 3 12 వస్తుంది కాబట్టి 4ac అంటే గనుక 4 into -1 into -32 అంటే 4 into 32 4 into 2 8 4 into 3 12 minus b square b value 12 స్క్వేర్ చేస్తే గనుక 144/4a అంటే గనుక 4 into -1 వస్తుంది by -4 వస్తుంది 128 minus 144 minus 140 నుంచి minus 144 నుంచి plus 128 తీసేస్తే గనుక 14 లో 8 పోతే గనుక 6 వస్తుంది నెక్స్ట్ 3 ఉంటుంది 3 లో 2 పోతే గనుక 1 9 లో పాజిటివ్ తీసేస్తే గనుక నెగటివ్ వస్తుంది కాబట్టి పైన ఉండే వాల్యూ -16 కింద -4 ఉంది పైన కింద మైనస్ క్యాన్సిల్ అయిపోతే గనుక 4 1s 4 4s క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మాక్సిమం వాల్యూ ఎంత వస్తుంది 4 వస్తుంది అంటే గివెన్ ఎక్స్ప్రెషన్ లో x దగ్గర ఏ రియల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినా సరే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి అన్నిటికంటే వాల్యూ ఎక్కువగా 4 ఉంటుంది ఇంకా దానికంటే ఎక్కువగా ఉండేటంటే వాల్యూ ఎట్టి పరిస్థితిలో ఉండదు నెక్స్ట్ ఇలానే థర్డ్ వన్ చూడండి థర్డ్ పేజ్ 2x + 5 - 3x². 2x + 5 - 3x² కి 2x + 5 - 3x² కి మినిమం వాల్యూ ఉంటుందో మాక్సిమం వాల్యూ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటిది ఆర్డర్ లో లేదు కాబట్టి ఆర్డర్ రాస్తే గనుక -3x² + 2x + 5 వస్తుంది దీన్ని స్టాండర్డ్ ఫార్మ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ తో కంపేర్ చేస్తే గనుక ax² + bx + ఇలా ఉంది ఏ దగ్గర ఉండే వాల్యూ చూస్తే గనుక -3 ఉంది a -3 అనేది లెస్ దెన్ 0 a లెస్ దెన్ 0 అయితే గనుక దట్ ఇంప్లైస్ గివెన్ ఎక్స్ప్రెషన్ కి ఏ వాల్యూ ఉంటుంది మాక్సిమం వాల్యూ ఉంటుంది కాబట్టి గివెన్ ఎక్స్ప్రెషన్ has ఏ వాల్యూ ఉంటుంది మాక్సిమం
వాల్యూ ఉంటుంది. ఆ మాక్సిమం వాల్యూ ఏది ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. మరి మాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములా ఏంటిది? 4ac - b² 4a వస్తుంది. అందులో a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. 4ac 4 into a వాల్యూ -3, 4 into -3 -12 into c into 5 ఉంది. -12 into 5 అంటే కనుక -60 minus b square, b వాల్యూ 2 ఉంది, 2 స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. బై 4a అంటే కనుక 4 into -3 -12 వస్తుంది. -60 -4 అంటే కనుక -64 by -12 పైన కింద మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. పైన కింద 4 తో క్యాన్సిల్ అయిపోతుంది. 4 3 12 నెక్స్ట్ 4 16 64 వస్తుంది. కాబట్టి 16/3 అనేది గివెన్ ఎక్స్ప్రెషన్ కి వాల్యూ అవుతుంది, మాక్సిమం వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఇందులోనే ఫోర్త్ వన్ ఉంది. ఫోర్త్ బిట్ చూడండి. ax² + bx + a ఉంది. ఏముంది? ax² + bx + c ఉంది. ఇక్కడ a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ కూడా మెన్షన్ చేయలేదు. దీని పక్కన ఏం ఇచ్చాడు? a, b, c అటువంటి రియల్ నంబర్స్ అంటాడు. అయితే పక్కన బ్రాకెట్ ఇంకొక వాల్యూ ఉంటుంది. a ≠ 0 అంటాడు. అంటే ఏ వాల్యూ ఎట్టి పరిస్థితిలో 0 కాదు. a ≠ 0 అంటే కనుక 0 కాకుండా ఏ వాల్యూస్ వచ్చు? <0 ఉండొచ్చు, <0 అవచ్చు. అంటే a <0 అయితే వాల్యూ ఉంటుంది, కానీ a <0 అయితే కనుక ఏముంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ని స్టాండర్డ్ ఫార్మ్ తో కంపేర్ చేసి కనుక ax² + bx + ఇలా ఉంది. a దగ్గర వాల్యూ a ఉంది, b దగ్గర వాల్యూ b ఉంది, c దగ్గర వాల్యూ a ఉంది. ఓకేనా? కాబట్టి దీని నుంచి మనం ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ కి మినిమం వాల్యూ ఉంటుందో మాక్సిమం వాల్యూ ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఏ వాల్యూ మీద డిపెండ్ ఉంటుంది. ఏ దగ్గర వాల్యూ ఏ మాత్రమే ఉంది. కాబట్టి ఏ అనేది మనకి వాల్యూ గివెన్ కండిషన్ లో ≠ 0 ఇచ్చాడు. సిన్స్ ఏ ≠ 0 అయితే కనుక ఏ వాల్యూ ఏం కావచ్చు? <0 కావచ్చు, <0 కావచ్చు. ఏ <0 అయితే కనుక మాక్సిమం వాల్యూ ఉంటుంది, ఏ <0 అయితే కనుక మినిమం వాల్యూ ఉంటుంది. కాబట్టి దీనికి ఏం కనుక్కోవాలి? 2 వాల్యూస్ ఏమొస్తాయో ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, మాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సిన్స్ ఏ <0 అయితే కనుక దాని గివెన్ ఎక్స్ప్రెషన్ కి ఏముంటుంది? మినిమం వాల్యూ ఉంటుంది. ఏ అనేది <0 అయితే గివెన్ ఎక్స్ప్రెషన్ కి మినిమం వాల్యూ ఉంటుంది. ఆ మినిమం వాల్యూ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఫార్ములా తెలియాలి. ఫార్ములా ఏంటిది? 4ac - b² 4a వస్తుంది. ఇందులో a b c వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక 4 into a into c, 4 into a అంటే a ఉంది, c అంటే a ఉంది, కాబట్టి 4 into a into a వస్తుంది. కాబట్టి 4a² వస్తుంది. మైనస్ b² ఉంది, b దగ్గర వాల్యూ b ఉంది కాబట్టి b² బై 4a అంటే కనుక a దగ్గర వాల్యూ a ఉంది కాబట్టి 4a వస్తుంది. ఇక్కడ a <0 అయితే కనుక ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ కి ఏ వాల్యూ ఉంటుంది? మినిమం వాల్యూ ఉంటుంది. ఆ మినిమం వాల్యూ ఏంటి అంటే కనుక 4a² - b² 4a వస్తుంది. ఇంకా అలానే దీనికి ఇంకో వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకని a అనేది ఏమంటాడు? ≠ 0 అంటే <0 ఉండొచ్చు, <0 ఉండొచ్చు. <0 అయితే కనుక మినిమం వాల్యూ ఉంటుంది. అదే a <0 అయితే కనుక గివెన్ ఎక్స్ప్రెషన్ కి ఏమి ఉంటుంది? మాక్సిమం వాల్యూ ఉంటుంది. ఆ మాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక మాక్సిమం వాల్యూ ఈక్వల్ మినిమం వాల్యూ అయినా మాక్సిమం వాల్యూ అయినా ఫార్ములా వస్తుంది 4ac - b² 4a వస్తుంది. అందులో abc వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక 4 into a అంటే a ఉంది, c అంటే a ఉంది, కాబట్టి 4 into a into a అంటే a² వస్తుంది. మైనస్ b అంటే వాల్యూ b² ఉంది, a అంటే వాల్యూ a ఉంది కాబట్టి బై 4a వస్తుంది. మరి ఇక్కడ ax² + bx + ఇలా ఉంది. కాబట్టి ఇక్కడ a అనేటువంటి వాల్యూ చూస్తే కనుక అది <0 చెప్పలేం, <0 చెప్పలేం. ఎందుకని బ్రాకెట్ లో a ≠ 0 అంటాడు. 0 కాకుండా ఏముండొచ్చు? <0 కావచ్చు, <0 కావచ్చు. కాబట్టి <0 అయితే కనుక మాక్సిమం వాల్యూ, <0 అయితే కనుక మినిమం వాల్యూ ఉంటే రెండు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ రోమన్ 2 లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. డిటర్మైన్ ద రేంజ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏం అనుకోమంటాడు? రేంజ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ప్రాబ్లం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక రోమన్ 2 లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని 4 మార్క్స్ కి ఇంపార్టెంట్. ఇది మనకి ఫస్ట్ వన్ లో 4 కండిషన్లు ఉన్నాయి, 4 కొద్దిగా ఇంపార్టెంట్. దాని తర్వాత సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఏదైతే ఉన్నాయో వెరీ 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 ఇంపార్టెంట్. అవి రావాలి అంటే కనుక అన్ని ఒకే మోడల్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా నేర్చుకోవాల్సింది. ఓకేనా? రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి దాని రేంజ్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక ప్రాబ్లం ఎలా చేయాలో చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని సమ్ అండర్ వేరియబుల్ y అనుకోండి. ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏముంది? x² + x + 1 x² - x + 1 ఉంది. దాని మొత్తాన్ని y అనుకుంటే కనుక దీని రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే y యొక్క రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక
గివెన్ ఎక్స్ప్రెషన్ యొక్క రేంజ్ ఫైండ్ అవుట్ చేసినట్టు. ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ యొక్క రేంజ్ రావాలి అంటే కనుక ఏం కనుక్కోవాలి, దీని యొక్క రేంజ్ ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ మధ్యలో ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. అది రావాలి అంటే కనుక డైరెక్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేయడము. ఓన్లీ ఇలానే ఉంటే కనుక మినిమం మాక్సిమం ఫైండ్ అవుట్ చేయొచ్చు. న్యూమరేటర్ డినామినేటర్ వచ్చేసి దానికి రేంజ్ ఫైండ్ అవుట్ చేయమంటే కనుక డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏం అనుకోవాలి, ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని y అనుకొని y యొక్క రేంజ్ ఫైండ్ అవుట్ చేసి కనుక ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ యొక్క రేంజ్ వస్తుంది. ఇంకా y వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఇక్కడ నుంచి ప్రాసెస్ చూడండి. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి కనుక y ఇంటూ కింద ఉండే వాల్యూ లెఫ్ట్ సైడ్ పోతుంది. y ఇంటూ ఏమొస్తుంది, x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 వస్తుంది. లెఫ్ట్ సైడ్ y లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది. y స్క్వేర్ మైనస్ xy ప్లస్ y ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఉంది. దీని మొత్తాన్ని ఒకేసి తీసుకొచ్చి ఈక్వేషన్ ఫార్మ్ లో రాసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని అంతే ఉంచేస్తున్నా. రైట్ సైడ్ ఉండేవాళ్ళు లెఫ్ట్ సైడ్ వస్తే కనుక మైనస్ x స్క్వేర్ మైనస్ x మైనస్ 1 ఈక్వల్ టు 0. yx స్క్వేర్ ఉంది మైనస్ x స్క్వేర్ ఉంది. yx స్క్వేర్ మైనస్ x స్క్వేర్ లోంచి x స్క్వేర్ ని కామన్ తీస్తే కనుక y మైనస్ 1 ఇంటూ x స్క్వేర్ వస్తుంది. ఇక్కడ మైనస్ xy ఉంది మైనస్ x ఉంది. ఈ రెండింటిలోంచి మైనస్ x ని కామన్ తీస్తే కనుక మైనస్ x కామన్ అయిపోతే ఇక్కడ y ఉంటుంది. ఇక్కడ మైనస్ x కామన్ అయిపోతే కనుక ప్లస్ 1 ఉంటుంది. బట్ మైనస్ ఆఫ్ y ప్లస్ 1 ఇంటూ x వస్తుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూ ఏమి కనిపిస్తుంది, ప్లస్ y ఉంది మైనస్ 1 ఈక్వల్ టు 0 ఉంది. ఈ ఈక్వేషన్ రాయడం జాగ్రత్తగా చేయాలి. ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ని y అనుకొని క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత రైట్ సైడ్ ఉండే వాల్యూ మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ కానీ లేదా లెఫ్ట్ సైడ్ ఉండే వాల్యూ మొత్తాన్ని రైట్ సైడ్ తీసుకెళ్ళిన తర్వాత x స్క్వేర్ ని కామన్ తీయాలి. తర్వాత x ని కామన్ తీసుకోవాలి. తర్వాత కాన్స్టెంట్ రాయాలి. ఎందుకు అలా రాయమన్నాము అంటే కనుక ఈ వచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏ ఫామ్ లో ఉండాలి, మనకి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ ఈక్వల్ టు 0 లాగా ఉండాలి. ఇచ్చాడు దాన్ని y తో మల్టిప్లై చేసి ఆర్డర్ తో రాసిన తర్వాత ఏ ఫామ్ లో రాసుకోవాలి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ ఈక్వల్ టు 0 ఫామ్ లో రాయాలి. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉండే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో x అనేది రియల్ నంబర్ అయింది అంటే కనుక రూట్స్ ఏమైతే మనకి రియల్ నంబర్స్ అయితే x అనేది రియల్ నంబర్ అయితే కనుక రూట్స్ ఆల్వేస్ రియల్ నంబర్స్. నేచర్ ఆఫ్ ది రూట్స్ చెప్పినప్పుడు చెప్పాం, రూట్స్ రియల్ నంబర్స్ కావాలి అంటే కనుక డెల్టా గ్రేటర్ దన్ 0 అయిన రూట్స్ రియల్ నంబర్స్ అయితే డెల్టా ఈక్వల్ టు 0 అయిన రియల్ నంబర్స్ అయితే కాబట్టి ఇందులో x అనేది రియల్ నంబర్ అయింది అంటే కనుక రూట్స్ ఆల్వేస్ రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ అంటే కనుక గ్రేటర్ దన్ 0 కావచ్చు ఈక్వల్ టు 0 కావచ్చు కాబట్టి డెల్టా గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. డెల్టా గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే కనుక డెల్టా అంటే ఫార్ములా ఏంటి మనకి b స్క్వేర్ మైనస్ 4ac వస్తుంది. బట్ b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. ఈ b స్క్వేర్ మైనస్ 4ac లో a వాల్యూ b వాల్యూ c వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇచ్చినటువంటి ఈక్వేషన్ ని ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c తో కంపేర్ చేస్తే కనుక a దగ్గర వాల్యూ y మైనస్ 1 ఉంది, b దగ్గర వాల్యూ మైనస్ ఆఫ్ y ప్లస్ 1 ఉంది, c దగ్గర వాల్యూ y మైనస్ 1 ఉంది. కాబట్టి b స్క్వేర్ అంటే కనుక b యొక్క వాల్యూ ఎంత ఉంది మనకి మైనస్ ఆఫ్ y ప్లస్ 1 ఉంది. b స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ మైనస్ 4ac 4 ఇంటూ a ఇంటూ వాల్యూ y మైనస్ 1 ఉంది ఇంటూ c అంటే కనుక వాల్యూ y మైనస్ 1 ఉంది. ఓకేనా, రూట్స్ రియల్ నంబర్స్ కావాలి అంటే కనుక డెల్టా గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0. డెల్టా అంటే b స్క్వేర్ మైనస్ 4ac. ఇందులో డెల్టా గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0 ఎందుకు రాసాము అంటే కనుక ఇందులో ఉండే x అనేది కంపల్సరీ ఏ నెంబర్ కావాలి, రియల్ నెంబర్ మాత్రమే అయి ఉంటుంది. ఇందులో ఇవ్వలేదు కానీ తర్వాత ప్రాబ్లం లో కనిపిస్తా ఉంటుంది when x is real అని. కాబట్టి x రియల్ అయింది అంటే కనుక రూట్స్ ఏం కావాలి, రియల్ నంబర్స్ మాత్రమే కావాలి. డెల్టా గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. డెల్టా అంటే b స్క్వేర్ మైనస్ 4ac. ఇందులో a వాల్యూ b వాల్యూ c వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేయాలి. ఓకేనా, ఇక్కడ ఏం కనిపిస్తుంది మర్చిపోకండి, is greater than or equal to 0. మైనస్ ని స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది. ఇంకేముంటుంది y ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ y మైనస్ 1 ఇంటూ y మైనస్ 1 అంటే కనుక y మైనస్ 1 హోల్ స్క్వేర్ వస్తుంది. y ప్లస్ 1 హోల్ స్క్వేర్ అనేది a ప్లస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది. a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే కనుక y స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1 వస్తుంది. మైనస్ 4 ఇంటూ y మైనస్ 1 హోల్ స్క్వేర్ అనేది a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది. a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే కనుక y స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 1 గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 0. y స్క్వేర్ ప్లస్ 2y ప్లస్ 1 మైనస్ 4 లోపలికి వెళ్ళిపోతే కనుక
minus 4y square minus into minus plus 4 into 2y 8y minus into plus minus 4 into 1 4 వస్తుంది greater than or equal to 0 దీని మొత్తాన్ని ఆర్డర్ రాస్తే గనుక minus 4y square plus y square అంటే గనుక minus 3y square 8y plus 2y అంటే గనుక plus 10y వస్తుంది minus 4 plus 1 అంటే గనుక minus 3 వస్తుంది greater than or equal to 0 వస్తుంది ఓకే దీని మొత్తంలో మైనస్ ని కామన్ తీయాలి మైనస్ ని కామన్ తీస్తే గనుక 3y square minus 10y plus 3 వస్తుంది greater than or equal to 0 ఇప్పుడు పాయింట్ జాగ్రత్తగా పెట్టుకోండి ఒక ఎక్స్ప్రెషన్ ని గ్రేటర్ దెన్ గాని లెస్ దెన్ గాని ఉన్నప్పుడు బోత్ సైడ్ మైనస్ తో మల్టిప్లై చేస్తే కనుక ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో ఫంక్షన్స్ లో రేంజ్ కనుక్కునేటప్పుడు చాలా సార్లు చెప్పినట్టు నాకైతే గుర్తుంది ఓకేనా ఇలా వాల్యూ ఉంది అనుకోండి 2 ఉంది 3 ఉంది రెండిట్లో ఏది పెద్దది 3 పెద్దది 2 అనేది తక్కువ కాబట్టి 2 is less than 3 ఉంటుంది ఇలా ఉండే ఈక్వేషన్ ని బోత్ సైడ్ మైనస్ తో మల్టిప్లై చేస్తే కనుక ఇక్కడ -2 వస్తుంది -3 వస్తుంది ఇప్పుడు రెండిట్లో ఏది పెద్దది -2 పెద్దది బట్ ఇన్ఈక్వాలిటీ ఉన్నప్పుడు లెస్ దెన్ లో గ్రేటర్ దెన్ ని ఇన్ ఈక్వేషన్ అంటాం ఇన్ ఈక్వేషన్ ఉన్నప్పుడు మన మైనస్ తో మల్టిప్లై చేస్తే కనుక అక్కడ ఉండే ఈక్వాలిటీ చేంజ్ అయిపోతుంది లెస్ దెన్ ఉంటే గ్రేటర్ దెన్ అవుతుంది గ్రేటర్ దెన్ ఉంటే కనుక లెస్ దెన్ అవుతుంది అదే ఈక్వల్ టు ఉన్నప్పుడు మైనస్ తో మల్టిప్లై చేసినప్పుడు ఈక్వేషన్ చేంజ్ కాదు బట్ గ్రేటర్ దెన్ లో లెస్ దెన్ ఉన్నప్పుడు బోత్ సైడ్ మైనస్ తో మల్టిప్లై చేస్తే కావాలి ఈక్వేషన్ చేంజ్ అయిపోతుంది ఎందుకు మైనస్ తో మల్టిప్లై చేయాలి కనుక దీనికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక స్క్వేర్ ఏదైతే ఉందో గుర్తు ప్లస్ వచ్చి మార్చుకోవాలి బట్ మైనస్ ని కామన్ తీసిన తర్వాత బోత్ సైడ్ ఏం చేయాలి మైనస్ తో మల్టిప్లై చేస్తే కనుక లెఫ్ట్ సైడ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ఇక్కడ 3y స్క్వేర్ minus 10y plus 3 వస్తుంది మైనస్ తో మల్టిప్లై చేయగానే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రైట్ సైడ్ -0 వస్తుంది -0 ఉన్నా +0 ఉన్నా 0 వస్తుంది ఇప్పుడు ఫ్యాక్టర్ చూడండి 3 into 3 9 9 ఫ్యాక్టర్స్ 9 into 1 9 ని 1 యాడ్ చేస్తే కనుక 10 అవుతుంది 10 ముందు మైనస్ ఉంది కాబట్టి 9 కి మైనస్ 1 కి మైనస్ రాసుకోవచ్చు -9y minus y plus 3 less than or equal to 0 వస్తుంది ఫస్ట్ రెండిట్లో నుంచి 3y ని కామన్ తీస్తే కనుక y minus 3 వస్తుంది తర్వాత రెండిట్లో నుంచి -1 ని కామన్ తీస్తే కనుక y minus 3 వస్తుంది less than or equal to 0 వస్తుంది ఈ రెండిట్లో దేని కామన్ తీయొచ్చు y minus 3 ని కామన్ తీయొచ్చు రెండిట్లో నుంచి y minus 3 ని కామన్ తీస్తే కనుక ఫస్ట్ టర్మ్ లో ఏముంటుంది 3y minus 1 3y ఉంటుంది సెకండ్ టర్మ్ లో -1 ఉంటుంది 3y minus 1 less than or equal to 0 ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంటర్మీడియట్ ఫంక్షన్స్ లోకి వచ్చింది ఇక ఇంట్రడక్షన్ ఎక్సర్సైజ్ ముందు చెప్పినప్పుడు చివర్లో ఫార్ములా చెప్పిండాం x minus alpha into x minus beta less than or equal to 0 అని చెప్పాము ఒక ఫార్ములా ఇంకొక ఫార్ములా greater than or equal to 0 ఉంటుంది ఇక్కడ వేరియబుల్ ఏదైతే ఉంటుందో y కనిపిస్తుంది కాబట్టి దీని ముందు ఉండే కోఎఫిషియంట్ ఎంత అవ్వాలి 1 వచ్చేటట్టు మార్చాలి ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది ఇక్కడ ఏముంది 3 ఉంది 1 రావాలి అంటే కనుక ఆ బ్రాకెట్ నుంచి దేని కామన్ తీయాలి 3 ని కామన్ తీయాలి ఇందులో 3 కామన్ తీస్తే కనుక y3y లో 3 కామన్ తీస్తే y వస్తుంది 1 దగ్గర 3 లేదు 3 లేకపోయినా కామన్ తీసాము అంటే కనుక డివైడెడ్ బై అవుతుంది బట్ y minus 1/3 less than or equal to 0 3 మల్టిపుల్ గా ఉంది రైట్ సైడ్ పోతే కనుక 0/3 అవుతుంది 0/3 అంటే కనుక 0 అవుతుంది ఇక్కడ y minus 3 into y minus 1/3 ఉంది బట్ y minus 3 into y minus 1/3 less than or equal to 0 వస్తుంది దీన్ని a into b అన్న b into a ఒకటే కాబట్టి y minus 1/3 into y minus 3 is less than or equal to 0 ఈ వచ్చినటువంటి దాన్ని దేంతో కంపేర్ చేయాలి అంటే కనుక x minus alpha into x minus beta less than or equal to 0 రైట్ సైడ్ less than or equal to ఉంటే less than or equal to 0 ఒకవేళ greater than or equal to 0 ఉంటే greater than or equal to 0 తో కంపేర్ చేస్తాం కంపల్సరీ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో లెస్ దెన్ లో గ్రేటర్ దెన్ లో వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని ఏ ఫార్మ్ లోకి మార్చాలి x minus alpha into x minus beta లోకి మార్చాలి అందుకనే వేరియబుల్ ఏదైతే ఉందో దాని కోఎఫిషియంట్ ఎంత రావాలి 1 వచ్చేట్టు మార్చాలి దీన్ని ఇలానే ఎందుకు కంపేర్ చేసాము అంటే కనుక ఎక్కడైతే మనకి ఈ మైనస్ కాకుండా వాల్యూ చూస్తే కనుక 2 వాల్యూస్ కనిపిస్తుంది ఇలా మైనస్ కాకుండా వాల్యూ చూస్తే కనుక ఒకటి 1/3 ఉంది ఇంకోటి 3 ఉంది తక్కువగా ఉండేది ఆల్ఫా అనుకోవాలి ఎక్కువగా ఉండే వాల్యూ బీటా అనుకోవాలి వాడు 1/3 3 లో ఏ తక్కువగా ఉంటుంది 1/3 తక్కువగా ఉంటుంది 3 ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1/3 ఉండే దగ్గర ఆల్ఫా రాయాలి ఎక్కువగా ఉండే దగ్గర బీటా రాయాలి ఆల్రెడీ ఫార్ములా చూస్తే కనుక మీకు అర్థమవుతూ ఉంటుంది ఫార్ములాస్ కనిపిస్తూ ఉంటాయి
వర్డ్స్ లో ఉండేది కాకుండా పైన ఇంటర్వెల్ కనిపిస్తూ ఉంటుంది చూడండి ఆ ఫార్ములా రాయండి x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఈ ఫార్ములా జస్ట్ ఒక రాసిన రైట్ లో వచ్చేసండి x బిలాంగ్స్ టు ఏముంటుందంటే కనుక క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆల్ఫా కామా బీటా ఉంటుంది x దగ్గర ఏముంది ఇక్కడ మనకి y ఉంది అక్కడ y బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆల్ఫా దగ్గర వాల్యూ మైనస్ కాకుండా ఏముంది 1/3 ఉంది మైనస్ తీసేస్తే కనుక బీటా దగ్గర వాల్యూ 3 ఉంది అంటే y యొక్క వాల్యూ ఎలా ఉంటుంది 1/3 లేదా అంతకంటే ఎక్కువగాను 3 లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది y అంటే ఏమనుకుంటున్నాం గివెన్ ఎక్స్ప్రెస్ అనుకుంటున్నాం కాబట్టి x దగ్గర ఏ రియల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినా సరే వచ్చే వాల్యూస్ అన్ని ఎలా ఉంటాయి 1/3 లేదా అంతకంటే ఎక్కువగాను 3 లేదా అంతకంటే తక్కువగా ఉంటాయి కాబట్టి రేంజ్ ఈక్వల్ ఇక్కడ వచ్చినటువంటి ఇంటర్వెల్ ఏదైతే ఉంటుందో అదే గివెన్ ఎక్స్ప్రెషన్ యొక్క రేంజ్ అవుతుంది ఓకేనా కాబట్టి రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కి y అనుకోవాలి y అనుకోగానే 1 మార్క్ వస్తుంది దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ax² bx 0 ఫార్ములా రాయాలి x బిలాంగ్స్ టు అయితే డెల్టా > 0 డెల్టా అంటే ఫార్ములా అందులో abc వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కనుక మనకి లెఫ్ట్ సైడ్ ఒక ఈక్వేషన్ వస్తుంది దానికి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసి ఏ ఫార్ములా మార్చాలి x ఆల్ఫా x బీటా ఫార్ములా దగ్గర రాయాలి అది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే కనుక క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆల్ఫా కామా బీటా అవుతుంది అదే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఇంకొక ఇంటర్వెల్ కనిపిస్తూ ఉంటుంది ఓపెన్ ఇంటర్వెల్ -∞ కామా క్లోజ్డ్ ఆల్ఫా యూనియన్ క్లోజ్డ్ బీటా టు ఇన్ఫినిటీ అవుతుంది అది ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ కి రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం ఇప్పుడు రోమన్ 2 లో ఉండే ప్రాబ్లమ్స్ అన్ని యాస్టిస్ గా ఇదే మోడల్ లో కనిపిస్తూ ఉంటాయి అన్ని ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ చూడండి ఇందులోనే స్మాల్ 2 దీని కూడా ఏం చెప్పాలి రేంజ్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని y అనుకోవాలి కోఆర్డినేట్ y x plus 2 by 2x square plus 3x plus 6 ఉంది క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఈక్వేషన్ ఆర్డర్ రాయాలి y ఇంటూ ఒకేసారి మల్టిప్లై చేస్తున్నా y ఇంటూ వాల్యూ అంటే కనుక 2 ఇంటూ y ఇంటూ x స్క్వేర్ నెక్స్ట్ 3 ఇంటూ xy ప్లస్ 6 ఇంటూ y ఈక్వల్ టు ఇంకా రైట్ సైడ్ వాల్యూ x plus 2 ఉంటుంది x స్క్వేర్ లెఫ్ట్ సైడ్ ఒకటే ఉంది కాబట్టి 2x స్క్వేర్ ప్లస్ 3xy ప్లస్ 6y లెఫ్ట్ సైడ్ వచ్చేస్తున్నాం రైట్ సైడ్ ఉండే వాల్యూ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక -x - 2 0 దీన్ని ఆర్డర్ లో రాస్తే కనుక x స్క్వేర్ ఒకే టర్మ్ ఉంది కాబట్టి కామన్ చేయాల్సిన అవసరం లేదు 2y * x స్క్వేర్ తర్వాత x టర్మ్ రావాలి అంటే కనుక 3xy ఉంది -x ఉంది రెండిట్లో నుంచి x ని కామన్ చేస్తే కనుక ఇక 3y ఉంటుంది ఇక్కడ -1 ఉంటుంది కాబట్టి 3y - 1 * x వస్తుంది ఇంకా x లేకుండా స్క్వేర్ లేకుండా ఏది ఉందో అది మొత్తం కాన్స్టెంట్ అవుతుంది ప్లస్ 6y - 2 0 అవుతుంది ఈ వచ్చినటువంటి ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని దేంతో కంపేర్ చేయాలి ax² + bx = 0 తో కంపేర్ చేయాలి ఇందులో మనకి x అనేది రియల్ నంబర్ అయితే గనుక రూట్స్ ఆల్వేస్ రియల్ నంబర్స్ అయితే గనుక డెల్టా > 0 వస్తుంది డెల్టా అంటే ఫార్ములా ఏంటిది b² - 4ac ఇందులో a వాల్యూ b వాల్యూ c వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే గనుక b అంటే వాల్యూ కనిపిస్తుంది 3y - 1 ఉంది b² అంటే గనుక 3y - 1 whole square -4 into a into c a అంటే వాల్యూ 2y ఉంది into c అంటే గనుక వాల్యూ 6y - 2 ఉంది > 0 దీన్ని సింప్లిఫై చేస్తే గనుక ఇది a - b whole square లాగా ఉంది a² + b² అంటే గనుక +1 -2ab అంటే గనుక -2 into 3y into 1 2 into 3y into 1 అంటే 6y -4 into 2y అంటే గనుక -8y into 6y - 2 > 0 ఉంది ఓకేనా 9y² + 1 -6y -8y లోపలికి వెళ్ళిపోతే కనుక మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 8 into 6 48 y into y అంటే కనుక y² వస్తుంది అంటే -48y² నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8y into 2 8 into 2 16 అంటే 16y > 0 -48y² ఉంది ప్లస్ 9y² ఉంది -48y² ప్లస్ 9y² అంటే కనుక
మైనస్ 39y స్క్వేర్ వస్తుంది ప్లస్ 16y ఉంది మైనస్ 6y ఉంది ప్లస్ 16 మైనస్ 6 అంటే కనుక ప్లస్ 10y వస్తుంది రిమైనింగ్ కాన్స్టెంట్ చూస్తే కనుక ప్లస్ 1 మాత్రమే ఉంది కండిషన్ ఏం కనిపిస్తుంది ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇప్పుడు అయిపోయింది స్క్వేర్ ఏదైతే ఉందో దాని మీద గుర్తు మైనస్ ఉంటే కనుక ఫ్యాక్టర్స్ మైండ్ వచ్చేది మైనస్ 1 పోస్ట్ ఏం చేయాలి మైనస్ తో మల్టిప్లై చేయాలి మైనస్ తో మల్టిప్లై చేస్తే కనుక 39y స్క్వేర్ నెక్స్ట్ ఏం వస్తుంది 39y స్క్వేర్ మైనస్ తో మల్టిప్లై చేస్తే 39y స్క్వేర్ మైనస్ 10y మైనస్ 1 ఇది ఈక్వల్ ఏమవుతుంది చేంజ్ అవుతుంది మైనస్ 0 అంటే 0 వస్తుంది మైనస్ 1 into 39 మైనస్ 39 ఫ్యాక్టర్స్ 13 into 3 రాయొచ్చు మైనస్ 10 రావాలి అంటే కనుక 13 కి మైనస్ 3 కి ప్లస్ రాస్తే కనుక మైనస్ 10 వస్తుంది అంటే రాసుకోవచ్చు 39y స్క్వేర్ మైనస్ 13y ప్లస్ 3y మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫస్ట్ రెండిట్లో నుంచి 13y ని కామన్ తీస్తే కనుక 3y మైనస్ 1 ఇక్కడ కామన్ తీయడానికి వాల్యూ లేదు కాబట్టి ప్లస్ 1 ఇంటూ రాయొచ్చు ప్లస్ 1 ఇంటూ 3y మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఈ రెండిట్లో ఏది కామన్ తీయాలి 3y మైనస్ 1 ని కామన్ తీస్తే కనుక కష్టంలో 13y ఉంటుంది ప్లస్ 1 ఇస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇలా చెప్పాం ఇక్కడ వేరే ఇట్లా ఫ్యాక్టర్స్ రాయగానే వేరియబుల్ ఏదైతే అక్కడ 1 మాత్రమే ఉండాలి ఫస్ట్ ఫ్యాక్టర్ లో 3 కామన్ తీస్తే కనుక y మైనస్ 1/3 వస్తుంది సెకండ్ ఫ్యాక్టర్ లో 13 ని కామన్ తీస్తే కనుక y ప్లస్ 1/13 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 3 into 13 ఆ 39 రేషియో పోతే కనుక మల్టిపుల్ గా ఉంది కాబట్టి డివైడెడ్ బై అవుతుంది 0/8 కేస్ 0 అవుతుంది కాబట్టి ఇంకా వాల్యూ ఏముంటుంది y మైనస్ 1/3 into y ప్లస్ 1/13 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది లెఫ్ట్ సైడ్ ఫ్యాక్టర్స్ ఏదైతే ఉన్నాయో వాటి వేరియబుల్ పక్కన కంపల్సరీ ఎక్కడ పడాలి మైనస్ కనపడాలి రైట్ సైడ్ మైనస్ ఉండాలి y మైనస్ 1/3 ఉంది తర్వాత y ప్లస్ 1/13 ఉంది ప్లస్ 1/13 ని వాల్యూ చేంజ్ కాకుండా మైనస్ ఆఫ్ మైనస్ 1/13 రాసుకోవాలి వచ్చిందని x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా లాగా రాయాలి ఈ మైనస్ కాకుండా వాల్యూస్ ఏదైతే ఉంటాయో తక్కువగా ఉండే వాల్యూ దగ్గర ఆల్ఫా ఎక్కువగా ఉండే వాల్యూ బీటా అనుకోవాలి మైనస్ కాకుండా వాల్యూస్ ఏమున్నాయి మైనస్ 1/13 ఉంది ప్లస్ 1/3 ఉంది మైనస్ 1/13 తక్కువగా ఉంటుంది కాబట్టి ఏ రాసుకోవాలి y మైనస్ ఆఫ్ మైనస్ 1/13 ఇంటూ y మైనస్ 1/3 is less than or equal to 0 ఇప్పుడు దీంట్లో ఉందనుకోండి x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా less than or equal to 0 లాగా ఉంటుంది x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా less than or equal to 0 అయితే కనుక x belongs to closed interval alpha comma beta x దగ్గర వాల్యూ y ఉంది కాబట్టి y belongs to ఆల్ఫా అంటే వాల్యూ మైనస్ 1/13 ఉంది బీటా అంటే వాల్యూ 1/3 ఉంది కాబట్టి therefore y belongs to ఏమవుతుంది క్లోజ్డ్ ఇంటర్వెల్ మైనస్ 1/13 కామా 3 అవుతుంది అంటే గివెన్ ఎక్స్ప్రెషన్ లో x దగ్గర వాల్యూ ఏది సబ్స్టిట్యూట్ చేసినా మైనస్ 1/13 కంటే ఎక్కువగాను 1/3 కంటే తక్కువగా ఉంటుంది రేంజ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ మైనస్ 1/13 కామా 1/3 అనేది గివెన్ ఎక్స్ప్రెషన్ కి ఏమవుతుంది రేంజ్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ అందులో థర్డ్ బిట్ చూడండి 1 లో 3 రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని y అనుకోవాలి అప్పుడు y ఈక్వల్ టు రాసుకోవాలి x మైనస్ 1 ఇంటూ x ప్లస్ 2 బై x ప్లస్ 3 ఉంది పై రెండు మల్టిపుల్ గా ఉన్నాయి కాబట్టి x ఇంటూ x x స్క్వేర్ x ఇంటూ 2 అంటే కనుక ప్లస్ 2x మైనస్ 1 ఇంటూ x మైనస్ 6 మైనస్ 1 ఇంటూ ప్లస్ 2 మైనస్ 2 వస్తుంది బై డినామినేటర్ లో x ప్లస్ 3 ఉంది పై దాన్ని ఆర్డర్ లో కనుక x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 6 అంటే కనుక ప్లస్ 6 మైనస్ 2 బై x ప్లస్ 3 ఉంది ఇది y క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక y ఇంటూ x xy y ఇంటూ 3 3y ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది x స్క్వేర్ ప్లస్ x మైనస్ 2 ఉంది ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ x స్క్వేర్ లేదు కాబట్టి రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక రైట్ సైడ్ ఏం కనిపిస్తున్నాయి x స్క్వేర్ ప్లస్ x మైనస్ మైనస్ xy మైనస్ 3y ఈక్వల్ టు 0 దీని ఆర్డర్ లో రాయాలంటే కనుక x స్క్వేర్ ఉంది ఇక్కడ ప్లస్ x ఉంది మైనస్ xy ఉంది రెండిట్లో వచ్చి ప్లస్ x ని కామన్ చేస్తే కనుక 1 మైనస్ y ఇంటూ x వస్తుంది రిమైనింగ్ మొత్తం కాన్స్టెంట్ అవుతుంది రెండు కాన్స్టెంట్ లో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ని కామన్ చేస్తే కనుక మైనస్ ఆఫ్ ఎలా రాసుకోవచ్చు 2 ప్లస్ 3y ఈక్వల్ టు 0 ఇది ఏ ఫామ్ లో ఉంది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 లాగా ఉంది ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 లాగా ఉండేటువంటి ఒక ఈక్వేషన్ ఉంది అంటే కనుక అందులో x అనేది రియల్ నెంబర్ అయితే కనుక రూట్స్ ఆల్వేస్ రియల్ నంబర్స్
డెల్టా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవుతుంది. డెల్టా అంటే ఫార్ములా b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. b అంటే వాల్యూ 1 మైనస్ y ఉంది. b స్క్వేర్ కాబట్టి 1 మైనస్ y హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a ఇంటూ c. a వాల్యూ 1 ఇంటూ c వాల్యూ అంటే కనుక మైనస్ ఆఫ్ 2 ప్లస్ 3y ఉంది. ఆల్రెడీ ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. కాబట్టి 4 ఇంటూ ఏమొస్తుంది 2 ప్లస్ 3y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. 1 మైనస్ y హోల్ స్క్వేర్ అనేది a మైనస్ b హోల్ స్క్వేర్ లా ఉంది. a స్క్వేర్ అంటే 1 ప్లస్ b స్క్వేర్ అంటే y స్క్వేర్ మైనస్ 2ab అంటే కనుక మైనస్ 2y వస్తుంది. 4 లోపలికి వెళ్ళిపోతే కనుక 4 ఇంటూ 8 నెక్స్ట్ 4 ఇంటూ 3y 12y గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. దీన్ని ఆర్డర్ గా రాస్తే కనుక ప్లస్ y స్క్వేర్ ప్లస్ 12y మైనస్ y అంటే కనుక ప్లస్ 10y వస్తుంది. ప్లస్ 8 ఉంది ప్లస్ 1 ఉంది 8 ప్లస్ 1 అంటే కనుక ప్లస్ 9 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇక్కడ స్క్వేర్ ఉంది స్క్వేర్ ముందు ప్లస్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకా మైనస్ పడితే అసలు అవసరం లేదు. 9 ఇంటూ 1 9 9 ఫ్యాక్టర్స్ 9 ఇంటూ 1 9 ని 1 యాడ్ చేస్తే 10 10 ముందు ప్లస్ ఉంది కాబట్టి 9 కి ప్లస్ 1 కి ప్లస్ ఇక్కడ రాసుకోవచ్చు 9y ప్లస్ y ప్లస్ 9 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఫస్ట్ రెండిట్లో వచ్చి y ని కామన్ తీస్తే కనుక ఏమొస్తుంది y ప్లస్ 9. తర్వాత రెండిట్లో కామన్ గా ఏం లేదు కాబట్టి 1 ఇంటూ రాసుకోవచ్చు 1 ఇంటూ y ప్లస్ 9 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో నుంచి y ప్లస్ 9 ని కామన్ తీస్తే కనుక y ప్లస్ 9 ఇంటూ y ప్లస్ 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇలా ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత వేరియబుల్ ఏదైతే ఉందో దాని ముందు కోఎఫిషియంట్ 1 మాత్రమే ఉండాలి. ఆల్రెడీ 1 ఉంది. తర్వాత గుర్తు మైనస్ ఉండాలి. కానీ అక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 9 వాల్యూ చేంజ్ కాకుండా మైనస్ ఆఫ్ మైనస్ రాస్తున్నాం. నెక్స్ట్ ప్లస్ 1 వాల్యూ చేంజ్ కాకుండా మైనస్ ఆఫ్ మైనస్ 1 రాస్తే కనుక y మైనస్ ఆఫ్ మైనస్ 9 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు y మైనస్ ఆఫ్ మైనస్ 9 ఇంటూ y మైనస్ ఆఫ్ మైనస్ 1 వస్తుంది. బట్ దీనిలో ఉంది x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఏది ఆల్ఫా ఏది బీటా ఎందుకు రాసాడు డైరెక్ట్ గా ఇలా మైనస్ తర్వాత ఉండే వాల్యూస్ లో ఒకటి ఆల్ఫా అనుకోవాలి ఒకటి బీటా అనుకోవాలి. మైనస్ తర్వాత వాల్యూస్ ఉన్నాయి మైనస్ 9 ఉంది మైనస్ 1 ఉంది. ఏ తక్కువగా ఉంటుంది మైనస్ 9 మైనస్ 1 లో మైనస్ 9 తక్కువగా ఉంటుంది కాబట్టి ఆల్ఫా యొక్క వాల్యూ మైనస్ 9 మైనస్ 1 ఎక్కువగా ఉంటుంది కాబట్టి మైనస్ 9 కంటే బీటా ఈక్వల్ టు మైనస్ 1 అనుకోవాలి. x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయితే కనుక ఫార్ములాస్ చాలా కనిపిస్తూ ఉంటాయి. x బిలాంగ్స్ టు ఏముంటుంది ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ ఇన్ఫినిటీ కామా క్లోజ్డ్ ఆల్ఫా యూనియన్ క్లోజ్డ్ బీటా టు ఓపెన్ ఇన్ఫినిటీ ఉంటుంది. x దగ్గర వేరియబుల్ y ఉంది కాబట్టి y బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ ఇన్ఫినిటీ కామా ఆల్ఫా ఆల్ఫా అంటే వాల్యూ ఎంత ఉంది మైనస్ 9 ఉంది. యూనియన్ క్లోజ్డ్ బీటా టు ఇన్ఫినిటీ బీటా యొక్క వాల్యూ మైనస్ 1 ఉంది. y వాల్యూ గివెన్ ఎక్స్ప్రెషన్ యొక్క రేంజ్ అవుతుంది కాబట్టి therefore రేంజ్ ఈక్వల్ టు వస్తుంది ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ ఇన్ఫినిటీ కామా క్లోజ్డ్ మైనస్ 9 యూనియన్ క్లోజ్డ్ మైనస్ 1 కామా ఇన్ఫినిటీ అనేది గివెన్ ఎక్స్ప్రెషన్ కి ఏమవుతుంది రేంజ్ అవుతుంది. అది రేంజ్ ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ ఫస్ట్ ప్రాబ్లం లోనే ఫోర్త్ వన్ చూడండి. దీన్ని కూడా రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఇచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని y అనుకోవాలి. కాబట్టి y ఈక్వల్ 2x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5 బై x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక y ఇంటూ x స్క్వేర్ మైనస్ 3xy ప్లస్ 2y ఈక్వల్ టు y ఇంటూ ఈక్వల్ టు రేషియో వాల్యూ ఉంటుంది 2x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 5. ఇప్పుడు రైట్ సైడ్ వాల్యూ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక yx స్క్వేర్ మైనస్ 3xy ప్లస్ 2y రైట్ సైడ్ వాల్యూ లెఫ్ట్ సైడ్ వస్తే కనుక మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 5 ఈక్వల్ టు 0. ఇక్కడ yx స్క్వేర్ ఉంది మైనస్ 2x స్క్వేర్ ఉంది. రెండిట్లోంచి x స్క్వేర్ ని కామన్ తీస్తే కనుక y మైనస్ 2 ఇంటూ x స్క్వేర్. ఇక్కడ 6x ఉంది ఇక్కడ మైనస్ 3xy ఉంది. ఈ రెండిట్లో దేని కామన్ చేయాలి ప్లస్ x ని కామన్ చేస్తే కనుక 6x లో x కామన్ చేస్తే కనుక ఏముంటుంది ప్లస్ 6 ఉంటుంది. మైనస్ 3xy లో ప్లస్ x కామన్ చేస్తే కనుక మైనస్ 3y ఉంటుంది. అంటే 6 మైనస్ 3y ఇంటూ x రిమైనింగ్ కాన్స్టెంట్ చూస్తే కనుక ప్లస్ 2y ఉంది మైనస్ 5 ఉంది ఈక్వల్ టు 0. ఈ వచ్చేటువంటి ఈక్వేషన్ ఎలా ఉందనుకోవాలి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 లాగా ఉంటుంది. ఇందులో x అనేది రియల్ నెంబర్ అయితే కనుక if x belongs to r అయితే డెల్టా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. డెల్టా అంటే ఫార్ములా b స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇందులో a వాల్యూ b వాల్యూ c వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. b అంటే వాల్యూ 6 మైనస్ 3y ఉంది. ఇక్కడ b స్క్వేర్ అంటే కనుక 6 మైనస్ 3y హోల్ స్క్వేర్ మైనస్ 4ac 4 ఇంటూ a యొక్క వాల్యూ y మైనస్ 2 ఉంది ఇంటూ c యొక్క వాల్యూ చూస్తే కనుక 2y మైనస్ 5 వస్తుంది. a is greater than or equal to 0. 6 మైనస్ 3y హోల్ స్క్వేర్ అనేది a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంటుంది.
a square అంటే 36 plus b square అంటే గనుక 9y square minus 2ab అంటే గనుక 2 into 6 12 12 into 3y అంటే గనుక minus 36y minus 4 into y minus 2 into 2y minus 5 అంటే గనుక 2y into y 2y square next y into minus 5 అంటే గనుక minus 5y minus 2 into 2y అంటే minus 4y minus into minus plus 5 into 2 అంటే గనుక 10 greater than or equal to 0 36 plus 9y square minus 36y minus 4y into 2y square minus 5y minus 4y అంటే గనుక minus 9y వస్తుంది plus 10 is greater than or equal to 0 36 plus 9y square minus 36y minus 4 లోపలికి వెళ్ళిపోతే గనుక 4 into 2y square 8y square minus into minus plus 4 into 9y అంటే గనుక 36y next minus 4 into plus 10 అంటే గనుక minus 40 greater than or equal to 0 9y square minus 8y square అంటే గనుక y square వస్తుంది plus 36y minus 36y క్యాన్సిల్ అయిపోతుంది plus 36 ఉంది minus 40 ఉంది plus 36 minus 40 అంటే గనుక minus 4 greater than or equal to 0 స్క్వేర్ ముందు ప్లస్ ఉంది కాబట్టి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవచ్చు అంటే గనుక 4 ని వాల్యూ చేంజ్ కాకుండా 2 స్క్వేర్ రాస్తే గనుక అది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లాగా ఉంది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే ఫార్ములా a ప్లస్ b ఇంటూ a మైనస్ b రాయొచ్చు కాబట్టి y ప్లస్ 2 ఇంటూ y మైనస్ 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వేరియబుల్ y ఉంది y ముందు కోఎఫిషియంట్ 1 ఉంది తర్వాత గుర్తు మైనస్ వచ్చేట్టు మార్చుకోవాలి బట్ ప్లస్ 2 ని వాల్యూ చేంజ్ కాకుండా మైనస్ ఆఫ్ మైనస్ 2 రాయాలి ఇంటూ y మైనస్ 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 మైనస్ తర్వాత వాల్యూ ఒక వాల్యూ మైనస్ 2 ఉంది ఒక వాల్యూ 2 ఉంది తక్కువగా ఉండే వాల్యూ మైనస్ 2 ఎక్కువగా ఉండే వాల్యూ 2 అవుతుంది కాబట్టి దేనిలో ఉంది అనుకోవాలి ఇది x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 లాగా ఉంది ముందు ప్రాబ్లం ఇదే ఫార్ములా వచ్చింది x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే కనుక x బిలాంగ్స్ టు ఫార్ములా వస్తుంది ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ ఇన్ఫినిటీ కామా క్లోజ్డ్ ఆల్ఫా యూనియన్ క్లోజ్డ్ బీటా టు ఓపెన్ ఇన్ఫినిటీ వస్తుంది x దగ్గర వేరియబుల్ y ఉంది కాబట్టి y బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ ఇన్ఫినిటీ కామా ఆల్ఫా యొక్క వాల్యూ మైనస్ 2 ఉంది యూనియన్ క్లోజ్డ్ బీటా బీటా యొక్క వాల్యూ 2 ఉంది ఓపెన్ ఇంటర్వెల్ ఇన్ఫినిటీ వస్తుంది y వాల్యూ ఏదైతే ఉందో అదే గివెన్ ఎక్స్ప్రెషన్ యొక్క రేంజ్ అవుతుంది కాబట్టి therefore రేంజ్ ఈక్వల్ టు ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ ఇన్ఫినిటీ కామా క్లోజ్డ్ మైనస్ 2 యూనియన్ క్లోజ్డ్ టు ఇన్ఫినిటీ అనేది గివెన్ ఎక్స్ప్రెషన్ కి ఏమవుతుంది రేంజ్ అవుతుంది ఇది ఫస్ట్ ప్రాబ్లం ఉండేటటువంటి 4 కండిషన్లు ఇవన్నీ 4 మార్క్స్ కి జస్ట్ కొద్దిగా ఇంపార్టెంట్ దీని తర్వాత ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెరీ 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 ఇంపార్టెంట్ సేమ్ యాజ్ గా ఇలానే ఉంటాయి ఓకే